అదన్నమాట సంగతి. మా ఫోటోషూట్ వెనకాల ఉన్న కష్టాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ కష్టాలంటే ఊరికే సరదాగా అంటున్నానులే, బట్ ఒక అందమైన ఒక ఫోటో రావాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే పోజెస్ ఇచ్చే వాళ్ళది కాదు, ఆ పోజెస్ని క్యాప్చర్ చేసే వాళ్ళది. సో అంతా కలిపి ఈ వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇది మా ఫోటోషూట్ డే. ఎర్లీ మార్నింగ్ మేము సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అయ్యే టైంకే రెడీ అయిపోయి ఫుల్గా మేకప్ చేసేసుకొని రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. అంటే ఫోటోగ్రాఫర్ మాకు ఒక షూటింగ్ స్పాట్ చెప్పారు, అక్కడికి ఎంత వీలైతే అంత ఎర్లీగా రమ్మని చెప్పారనమాట. సో మళ్ళీ సన్లైట్ పోతుంది కదా, మంచి పిక్చర్స్ రావన్నమాట. సో అందుకని ఇది మా షూటింగ్ స్పాట్. ఇది వచ్చి శివాజీ పార్క్ MVP కాలనీ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉంటుంది అండ్ మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ షూట్ అయితే అయిపోయింది. దాని బిహైండ్ ద సీన్స్ అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే ముందు ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. ఇది వచ్చి మధ్యలో బ్రేక్ దొరికింది, సెకండ్ డ్రెస్ అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ టైం 9-9:30 అలా అవుతుంది. సో మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ డ్రెస్కి తగ్గట్టు కొంచెం టచ్అప్ చేసుకుంటున్నాను. అండ్ ఏమంటారు, మొత్తం హెయిర్ స్టైల్ అదంతా కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను ఆ డ్రెస్కి తగ్గట్టు. సో ఈలోపు కొంచెం టైం దొరికింది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ ఇలాగా సునీల్ క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫోటోషూట్కి కూడా రెడీ అయిపోయాము. ఇదేంటంటే ఒకే రోజులోనే మేము మొత్తం అన్నీ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే మాటి మాటికి అవ్వాలంటే ఇద్దరికి ఒకేసారి కుదరదు కాబట్టి. సో ఇది ఆ రోజు ఇది చాలా రోజులైంది. కాకపోతే ఫొటోస్ వచ్చిన తర్వాత వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫొటోస్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ఎడిటింగ్లో ఉన్నట్టున్నాయి. కొన్ని ఫొటోస్ వచ్చాయి ఇంకా ఎడిట్ కానివి, అవి నేను వీలైతే ఇక్కడ షేర్ చేసుకుంటాను. సో ఇదైతే షూటింగ్ స్పాట్. ఫస్ట్ మార్నింగ్ స్కెడ్యూల్ అంతా మాకు శివాజీ పార్క్లో అయింది. ఈ 2 డ్రెస్సెస్తో మార్నింగ్ ఫొటోస్ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ వచ్చి ఒక డ్రెస్తోని తొట్లకొండలో అయింది, అండ్ తర్వాత బీచ్లో కూడా అయింది ఇంకొక డ్రెస్తో. సో 4 డ్రెస్సెస్తో ఫోటోషూట్ అనమాట. మ్యాక్సిమం నేనైతే శారీస్ అవన్నీ ఏమీ ప్రిఫర్ చేయలేదు, బికాజ్ మ్యారేజ్లో ఎలాగో అన్ని శారీ ఫొటోసే ఉంటాయి కదా, మళ్ళీ ఇలా ఫోటోషూట్స్లో కూడా మళ్ళీ ఎందుకులే శారీస్ అని నాకు అనిపించింది. మ్యాక్సిమం మోడర్న్గా ఉండడానికే ఫొటోస్ అన్నీ అలాగే నేను ప్లాన్ చేసుకున్నాము మేమిద్దరం. సో నా డ్రెస్సెస్కి తగ్గట్టు సునీల్వి, సునీల్ డ్రెస్సెస్కి తగ్గట్టు నావి, ఇద్దరం అలా పేరప్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము స్పాట్ దగ్గరికి వెళ్తున్నాము. మేము రెడీ అయ్యేలోపు కెమెరామ్యాన్ వెళ్ళి అక్కడ ప్లేసెస్ చూసుకున్నారు మాకు ఎక్కడ సెట్ అవుతుందని. ఈ డ్రెస్ నేను సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ జగదాంబ సెంటర్లో తీసుకున్నాను. అరౌండ్ 1700 ఎంతో ఉంది, సరిగ్గా గుర్తులేదు, చాలా మంత్స్ అవుతుంది. సో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఆ బ్యాగ్ చూసారా, ఆ బ్యాగ్ నిండా నా డ్రెస్సెస్ ఇంకా నా యాక్సెసరీస్ మేకప్ కిట్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత సో ఇది వచ్చి శివాజీ పార్క్లోనే ఒక స్పాట్. ఆ బ్యాక్ సైడ్ అయితే అది మొత్తం అంతా ఒక పెద్ద గొయ్యిలా ఉంటుంది అనమాట. అది మాకు చాలా టఫ్ అనిపించింది. ఆ గట్టు చిన్న గట్టు ఉంటుంది, ఆ గట్టు మీదే నడవాలి, ఆ గట్టు మీదే నిలబడి పోజెస్ ఇవ్వాలి. ఎక్కడ వెనక్కి పడిపోతానేమో అని టెన్షన్ వచ్చేసింది. అక్కడి నుంచి తీయించుకున్న ఫొటోస్ అయితే ఎలా వచ్చాయో మాకు ఇంకా తెలీదు, బికాజ్ ఖచ్చితంగా కొంచెం టెన్షన్గా ఉన్న ఫేజే వచ్చి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నడవడం అలా అటు ఇటు తిరగడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అండ్ పాపం ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడ్డారు. అది మాటికి ఎక్కడం దిగడం, ఈ మెట్లు అవన్నీ చాలా హైట్లో ఉన్నాయి. సో వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, పాపం అనిపించింది. కానీ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా కష్టపడతారండి. మంచి ఫోటో ఒక్కటి మంచి అవుట్పుట్ రావాలి అంటే వాళ్ళైతే చాలా కష్టపడతారు.
అండ్ ఇక్కడ మనకేముంటుంది, మనం జస్ట్ రెడీ అవుతాం, పోజెస్ ఇస్తాము. మనం ఒకవేళ కెమెరా ఫ్రెండ్లీ అయితే ఇంకొంచెం మంచిగా పోజ్ చేస్తాము. బట్ వాళ్ళైతే లైట్ సెట్ చేసుకోవాలి, యాంగిల్ సెట్ చేసుకోవాలి, అండ్ కింద పడుకొనైనా సరే ఫొటోస్ తీయాలి. సో చాలా కష్టపడతారు కదా ఫోటోగ్రాఫర్స్, నాకైతే అలా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మా ఫొటోస్ కష్టాలు ఇలా ఉన్నాయి. ఎక్కడ అటువైపు పడిపోతాననే టెన్షనే నాకు ఎక్కువగా ఉంది, ఎందుకంటే హీల్స్ వేసుకున్నాను కదా, ఎక్కడ స్లిప్ అవుతానో పడతానో అనిపించింది. సో ఇది ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఫొటోస్ అయితే చాలా 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 బాగా వచ్చాయి, నాకైతే చాలా నచ్చాయి. ప్రస్తుతానికి అయితే అన్ని ఫొటోస్ రాలేదు, ఫ్యూచర్లో నేను మీతో ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే కొన్ని ఫొటోస్ వచ్చాయి, ఒక 2-3 ఫొటోస్ అలా. నాకు అందులో బాగా నచ్చిన ఫొటోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను, మేబీ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఇక్కడైతే చూసారు కదా మా కష్టాలు ఎలా ఉన్నాయో, నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది వీడియో చూస్తున్నంతసేపు, అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్సెస్ గురించి అండ్ మా ఫోటోషూట్లో నేను వేసుకున్న డ్రెస్సెస్ డీటెయిల్స్ ఎవరికైనా మీలో కావాలి అనుకుంటే నాకు చెప్తే నేను వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఫొటోస్ అందం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే అవుట్ఫిట్స్లో కూడా ఉంటుందండి. మనం ఏ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నామంటే ఫొటోస్ ఎక్కడ తీస్తారనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, అంటే ఒక పార్క్లో తీస్తున్నారా, బీచ్లో తీస్తున్నారా, ఏమైనా టెంపుల్స్ దగ్గర తీస్తున్నారా. సో ఇలా డిఫరెంట్ ఐడియాస్ అయితే ఫోటోగ్రాఫర్స్ ముందే చెప్తారు. అండ్ మనకు కూడా ఏమైనా బ్రెయిన్లో కొన్ని ఐడియాస్ ఉంటే దాన్ని బట్టి మన అవుట్ఫిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మేము అలాగే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. సో మా ఫోటోషూట్ సూర్యోదయంతో స్టార్ట్ అయ్యి ఇలా సూర్యాస్తమయంతో ఎండ్ అయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను, అప్పటి వరకు బాయ్.